10 ఏళ్లలో నిర్వహించిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణ ప్రారంభమైంది. విచారణ బాధ్యత చేపట్టిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి బోరుగుల రామకృష్ణారెడ్డి భవన్లోని 7వ అంతస్తులో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. దాదాపు 2 గంటల పాటు అధికారులతో సమావేశమై విచారణ విధి విధానాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి చెందిన పత్రాలు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను తెప్పించుకొని అధ్యయనం చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ విచారణకు పిలుస్తామన్నారు. అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను పిలిచి ప్రస్తావిస్తామని తెలిపారు. ఈ మేరకు వచ్చే వారం ఆయా నిర్ణయాలకు బాధ్యులైన అధికారులు హాజరై వివరాలు అందించాల్సిందిగా లేఖలు రాస్తామన్నారు. 3 అంశాలపై విచారణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించిందని, 100 రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందిస్తానని తెలిపారు. ఈ ఒప్పందాలపై తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకునే వారితోనూ మాట్లాడతామని, దానికన్నా ముందు దీనిపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలను స్వీకరిస్తామని చెప్పారు. ఐడెంటిఫైడ్ అఫీషియల్స్ ఆర్ రిటైర్డ్ అఫీషియల్స్ కానీ లేకుంటే వాళ్ళ తర్వాత ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ హియరింగ్. అంటే వివిధ సంస్థలు కానీ లేకుంటే వ్యక్తులు కానీ ఈ విషయంలో వారికి ఉన్న పరిజ్ఞానం కానీ లేకుంటే అనుమానాల గురించి వాటి పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడానికి ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తాం. ఆ నోటీసులో కొంత సమయం చూసి ఈ తేదీలోగా వ్యక్తులు కానీ సంస్థలు కానీ వారి అభిప్రాయాలు కమిషన్ ముందు ఉంచవచ్చు అని అడ్రస్ ఇస్తాం. అది ఆ రిటర్న్ కమ్యూనికేషన్స్, అది ఈమెయిల్ ద్వారా కావచ్చు, రిటర్న్ కమ్యూనికేషన్ కావచ్చు, ఒక తేదీ పెట్టి ఇక్కడే ఎవరైనా ఇవ్వచ్చు. అయితే కొంతమంది లిఖితపూర్వకంగా ఇచ్చి సరే ఇస్తే దాన్ని మేము పరిగణలో తీసుకుంటాం. కొంతమంది ఏంటంటే ఏమన్నా ప్రత్యేకంగా తెలిసిన వాళ్ళు లేకుంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఏమన్నా మేము కూడా వింటాం, అభిప్రాయం చెప్తామంటే వాళ్లకు ఇక్కడనే ఒక పబ్లిక్ హియరింగ్, ఒక లిమిటెడ్ ఆస్పెక్ట్స్ వాళ్ళ అభిప్రాయాలు వినడానికి అది కూడా ఏర్పాటు చేస్తాం. అది కాకపోతే కొంచెం పరిమితమైన సమయంలో, ఎందుకంటే మొత్తం రిపోర్ట్ కూడా ఒక 100 రోజుల్లో సమర్పించాలని ఉంది కాబట్టి దాన్ని వీలైన తొందరగా చేస్తాం. ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఈ దూషణలకు కానీ లేకుంటే రాజకీయ విషయాలకు కానీ ఏమాత్రం స్కోప్ లేకుండా ప్రయత్నించడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. ప్రసన్న, గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లు అదేవిధంగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవినీతి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దృష్టి సారించింది. ఈ మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జ్యుడిషియరీ ఎంక్వైరీకి సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి బాధ్యతలు చేపట్టడం జరిగింది. 100 రోజుల్లోగా పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ అక్రమాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. జ్యుడిషియల్ ఎంక్వైరీ రంగంలో దిగింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో జరిగినటువంటి ఈ ప్లాంట్ల నిర్మాణంలో టెండర్ల ప్రాసెస్ కాకుండా నామినేషన్ల పద్ధతి ద్వారా ఈ 2 యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మాణంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న పైన కూడా ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతుంది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ తో జరిగినటువంటి ఒప్పందాల్లో చాలా అవకతవకలు జరిగినాయి గతం నుంచి కూడా కాంగ్రెస్ అయితే ఆరోపిస్తుంది. ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ఈ అంశం పైన పూర్తి స్థాయిలో ఏం జరిగింది, విద్యుత్ కొనుగోలు విషయంలో ఏం జరిగింది, గత ప్రభుత్వం కూడా విద్యుత్తు బయట నుంచి ఎంత కొంటుంది, రాష్ట్రంలో ఎంత ఉత్పత్తి అవుతుందని కూడా
సమగ్రమైన విచారణ జరపకుండా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చాలా తాసారం చేసింది, చాలా దాచిపెట్టేటువంటి విధానాలను అవలంబించింది. సో దీని ద్వారా వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి జరిగిందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పైన కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి విద్యుత్ అక్రమాల సంబంధించిన అంశాల విచారణ జరిపించింది కానీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో యాదాద్రి భద్రాద్రి 2 పవర్ ప్లాంట్లకు సంబంధించిన నిర్మాణంతో పాటుగా ఛత్తీస్గఢ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అవకతవకల పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రంగంలో దిగినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి బృందం బాధ్యత చేపట్టింది. బీఆర్కే భవన్ లో 7వ అంతస్తులో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో ప్రధానంగా బాధ్యులందరికీ కూడా నోటీసులు ఇస్తూ వారందరినీ కూడా వారి యొక్క అభిప్రాయం కూడా తీసుకోబోతుంది. అంతేకాకుండా నిన్న 2 గంటల పాటు విద్యుత్ శాఖ అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. వారి దగ్గర నుంచి ముఖ్యమైన ఫైల్స్ అన్ని కూడా తెప్పించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో వాటిపైన కూడా పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతుంది. బహిరంగ విచారణ కూడా చేసేందుకు కూడా జస్టిస్ నరసింహారెడ్డి కూడా ఇప్పటికీ నోటిఫికేషన్ జారీ చేస్తామని కూడా ప్రకటించారు. పరిజ్ఞానం అంటే విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ, లేకపోతే థర్మల్ పవర్ కానీ, లేకపోతే ఈ 2 పవర్ ప్లాంట్లు యాదాద్రి భద్రాద్రి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకల మీద ఎవరికైనా తెలిసినట్టయితే వారు నిపుణులు ఎవరైనా కూడా కమిషన్ కు నివేదిక ఇవ్వచ్చు, కమిషన్ తో మాట్లాడవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారికి కూడా నోటీసులో అవసరమైన నోటీస్ జారీ చేస్తాం, వాళ్ళు రాకపోతే సమన్లు కూడా జారీ చేసి విచారణకు పిలుస్తామని కూడా నరసింహారెడ్డి చెప్పడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుని రాజకీయ వర్గాల్లో ఇది ఎటు దారితీస్తుందని కూడా చర్చ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో దీనిపైన పరిజ్ఞానం ఉన్న వారికి సమాచారం ఉంటే ఇవ్వాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాల పైన ఎక్కడైనా అంశాలను పైన కూడా పూర్తి స్థాయిలో బహిరంగ విచారణతో పాటుగా గత ప్రభుత్వ బాధ్యులైన మాజీ మంత్రికి కానీ మాజీ ముఖ్యమంత్రి కూడా నోటీస్ జారీ సమన్లు జారీ చేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి 100 రోజుల్లోగా గత ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలతో పాటుగా ఛత్తీస్గఢ్ తో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కూడా పైన జరిగినటువంటి ఒప్పందాలన్నిటిపైన కూడా విచారణ జరిపి 100 రోజుల్లోగా నివేదిక ఇచ్చేందుకైతే సిద్ధమవుతుంది. ప్రసన్న. థ్యాంక్ యూ సాదిక్.